అనసూయమ్మ, బావున్నావా? ఎవరు? నేను అన్నపూర్ణమ్మ కూతురు శాంతిని. నువ్వా శాంతమ్మా? బావున్నావా? అన్నపూర్ణమ్మ గారు బావున్నారా? మేం బాగున్నాం. నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా అమ్మగారు. శాంతమ్మ, బస్తీ నుంచి ఎప్పుడు వచ్చారు? అమ్మవారిని దర్శించుకోవడానికి గుడికొచ్చావు. పాలు పొంగిస్తున్నప్పుడు నా చీరకు నిప్పంటుకుంది. పాలకుండ కూడా బద్దలైంది. అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు అనసూయమ్మ. ఒక్కోసారి అలా జరుగుతుంటుందమ్మా. మీరేం బెంగ పడకండి. ఆ చల్లం తల్లిని తలుచుకుంటూ వెళ్ళండి, మీకేం కాదు. అదండి. హలో, వాట్? కానిస్టేబుల్స్, ఆ జిల్ వైన్ షాప్లో క్వార్టర్ బాటిల్ కొనుక్కుని ఇంటికి వెళ్ళి తాగి మరొకరు చచ్చాట. మీరు ఆ ఏరియాకి వెళ్ళి ఆ షాప్లో మందు కొన్న వాళ్ళు ఎవరు తాగద్దని, అందులో సైనైడ్ కలిసి ఉందని మైక్ అనౌన్స్మెంట్ చేయండి. వెళ్ళండి. ఎస్ సార్. హలో, కంట్రోల్ రూమ్, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. మేడం, నేను మాట్లాడుతాను, మీరేమనుకోరు కదా? ఏంటి? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు 2 చేతులతో గాజు ఇలా తిప్పుతూనే ఉంటారు. ఎందుకు మేడం? కాళ్ళతో గాజు తిప్పడం కుదురుతుందా? కుదరదు. అందుకే చేతులతో తిప్పుతున్నాను. ఓహో, మేడం, నిలబడి నిద్ర వస్తోంది. కాస్త స్ట్రాంగ్ టీ ఇస్తారా? ఊరికి నిలబడ్డం దేనికి? వచ్చి సోఫాలో కూర్చోండి. థ్యాంక్ యూ. నాన్నా, నాన్నా, నాన్నా. మేడం, టీ అడిగితే టీవీ పెడతారేంటి? మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఓకే. అబ్బా మేడం, నాన్నా, నీకు అసలు బుద్ధుందా? పరిస్థితి అర్థం చేసుకోకుండా తిన్నగా ఇంటికి వచ్చేస్తారా? అమ్ముడు, ఇందులో నా తప్పేమీ లేదు. మనం బయటికి వెళ్ళడం చాలా ప్రమాదం అని ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడ సీతొక్కొతే ఎంత బాధపడుతుందని చెప్పి మీ ఆయన నన్ను బలవంతంగా లాక్కొచ్చాడు. ఏమండి, లోపల పోలీస్ కాపలా ఉంది. వాళ్ళు మీ గురించే గాలిస్తున్నారు. నేనేం చేశానని? మీరేం చేయలేదు, కానీ మీ అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు, తమ్ముళ్ళు, మిగతా వాళ్ళు ఏం చెప్పారో గాని పోలీసులు మీ గురించే వెతుకుతున్నారు. నన్ను వెతకడం ఏంటి? నాకేం తెలియదు సీత. మీకేం తెలీదని పోలీసులకి తెలియదు కదండి. పోలీసుల్ని ఇందు బాగా మేనేజ్ చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుంది. సైనిక మధ్యం చావులకు మీరే కారణమని చెప్పినట్టుంది. ఈ పరిస్థితిలో మీరు పోలీసుల కంటపడితే చాలా ప్రమాదం. అందుకని అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడి దాకోవాలి? బుద్ధి లేకుండా మాట్లాడకు.
జానకి హత్య కేసులో మన ఇద్దరిది ఏ తప్పు లేకపోయినా పోలీసులు నన్ను ఆత్మహత్యల కొండ మీదకి లాక్కెళ్ళి కాళ్ళ గిడుపక్క అటుపక్క తుపాకీతో కాల్చి నిజం చెప్పమని భయపెట్టలేదు. నిన్ను ఆ మూర్తి నీటి నుంచి కుక్క నీడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్ళి మోకాళ్ళు మోచెప్పులు పగలగొట్టి పంపించలేదు. ఆ సంగతి అప్పుడే మర్చిపోయావా? ఏంటి ఆలోచిస్తున్నావు? పరిస్థితులు చక్కబడే వరకు మనం ఎక్కడో ఒకటి దాక్కోవడం మంచిది. ఏమంటావు? ఏమండి, మీకేవైనా జరిగితే నేను తట్టుకోలేనండి. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు? మీరు సిటీకి దూరంగా ఎక్కడికో అక్కడికి వెళ్ళండి. నానా, డబ్బుందా? ఉందమ్మా. అల్లుడు వెళ్దాం పద. సీత, వెళ్ళొస్తాం. రండి మావయ్య. ఆగండి. అటు వెళ్తే కానిస్టేబుల్ కంట్లో పడతారు. ఇలా గోడ దూకి వెళ్ళండి. సరే. మావయ్య, ఏమైంది? యమునా, యమునా, ఏంటండి? చూసావా? శాంతి గారి వైన్ షాప్లో కల్తీ మధ్య నాగి 16 మంది చనిపోయారంట. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందంట. శాంతి గారి కోసం పోలీసులు గాలిస్తున్నారంట. పరిస్థితి ఇంత విషమకరంగా ఉందా? అయితే శాంతి గారిని ఈ పాటికి అరెస్ట్ చేసే ఉంటారండి. ఏమండి, మనం ఒకసారి వెళ్ళి చూసేద్దామా? పద. పోరా. ఇందు, ఆగండి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? అది మా డిపార్ట్మెంట్ ఆర్డర్. చూడకూడదని మాట్లాడకూడదని ఏ చట్టం చెప్పిందయ్యా? వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. జరగకూడని సంఘటన జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఎందుకయ్యా కావాల్సిన వాళ్ళు? బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదని, లోపల వాళ్ళు బయటికి రాకూడదని, పలకరించకూడదని, పరామర్శించకూడదని ఏ చట్టం చెప్పింది? మీ రూల్స్ ప్రకారం మీరు కాపలా ఉన్నారు. మేము కాదంటం లేదే. మేము లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటారు? మీ ఐజీకి ఫోన్ చేయమంటావా? సార్, ఈ మాత్రం దానికి ఐజీ గారి దాకా ఎందుకు సార్? మీరు వెళ్ళండి సార్. అమ్మా, ఇందు, బాధపడకమ్మా, పద. రండమ్మా. జరిగిందంతా పేపర్లో చదివానమ్మా. అది తెలిసిన దగ్గర నుంచి మా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. వెంటనే బయలుదేరి వచ్చేసాం. ఏమైందో? ఎందుకు ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు అంకుల్. మా వినోద్ అని ఈ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొద్దిసేపట్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఏ తప్పు చేయని మా ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. సమయానికి వచ్చారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మీరు బాధపడొద్దమ్మా. నా వల్ల ఇంత సహాయం నేను చేస్తాను. అంకుల్, మా అమ్మని కూడా అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడా?
మా ఊరి గుడికి వెళ్ళారు. అరెస్ట్ చేయడానికి ఎస్ఐ వెళ్ళారు. అమ్మ అరెస్ట్ కాకుండా చూడమని బాలాజీని పంపించాను. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు. అసలేమైందో తెలియడం లేదు. ఏం కాదమ్మా, మీకు తెలిసి ఏ తప్పు చేయలేదు కదా, ధైర్యంగా ఉండండి. అంకుల్ చెప్పినట్టు మాకు చేతనైన సహాయం మేము చేస్తాం. ఆగండి అమ్మా, ఆగండి. బాలాజీ, నువ్వు ఒక్కడే వచ్చావేంటి? హిందూ, మాలిని, వినోద్ ఏమయ్యారు? మనం వైన్ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొద్దిసేపటికి అక్కడ మందు దాగి 4 చనిపోయారమ్మా. వైన్ షాప్ నీ పేరులో ఉందని నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు కలుస్తూ ఇక్కడికి కూడా వచ్చారు. ఏమైనా సరే నువ్వు అరెస్ట్ కాకూడదని ఇందు నాకు చెప్పి పంపించింది. అసలు ఇదంతా ఎలా జరిగింది బాలాజీ? ఎక్కడయ్యా వీళ్ళు? మనం 100 మైళ్ళ స్పీడ్లో వచ్చిన వాళ్ళని పట్టుకోలేకపోయాం. ఏమై ఉంటారు సార్? మనం అటు ఇటు అన్ని చోట్ల గాలిస్తూ వచ్చాం. వాళ్ళు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఉంటారు. మనం కూడా వెతకడం మానేసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం బెటర్. ఎస్, కమాన్. ఏమయ్యా, శాంతి వాళ్ళు ఇక్కడికి వచ్చారా? రాలేదు సార్. రాలేదా అంటే మీకు దొరకలేదా సార్? లేదయ్యా. సరే కానీ మేము వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా? నరసింహనాయుడు ఆయన భార్య వచ్చారు సార్. కాసేపు ఉండి ఏదో మాట్లాడి వెళ్ళారు సార్. వాళ్ళని లోపలికి ఎందుకు పంపించావు? లోపలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోలేదు సార్. కానీ ఆ నాయుడు గారు రూల్స్, చట్టాలు, హక్కులు, అధికారాలు ఐజీ గారికి ఫోన్ చేస్తానంటూ బెదిరించారు సార్. ఎందుకు వచ్చిన గొడవని లోపలికి పంపించాను సార్. మీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? రాలేదు సార్. నిన్ననగా వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. మీకు కనిపించలేదా సార్? కనిపిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను? కాళ్ళు విరగొట్టి కటకటాల వెనకాల తోసేవాడిని. మీ అమ్మగారు ఏదో అనుకుంటున్నారు. పోలీసులు కళ్ళు కప్పడం ఆవిడ తరం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా దొరకకుండా పోతుందా? ఏమయ్యా, ఎవరైనా వస్తే లోపలికి పంపించండి. డ్రైవర్, జీప్ తీ. ఇందు, అత్తయ్య దొరకనందుకు ఒక వంక ఆనందంగానే ఉంది. రేపు ఎప్పుడైనా దొరికితే ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. వెళ్ళిన పని ఏమైంది? శాంతిని అరెస్ట్ చేశారా? లేదు సార్.
లేదా? అవును సార్, మేము ఎంత ప్రయత్నించినా ఆవిడ దొరకలేదు, తప్పించుకున్నారు సార్. మరోసారి ఇంటికెళ్ళి చూడలేకపోయారా? అక్కడి నుంచే వస్తున్నాం సార్, అక్కడ కూడా లేరు సార్. మూర్తి గారింటికి నరసింహనాయుడు ఆయన భార్య వచ్చి వెళ్ళారు సార్. మన కానిస్టేబుల్ లోపలికి పంపించినా బెదిరించి వెళ్ళారట సార్. ఒకవేళ శాంతి నాయుడు ఇంట్లో ఉందేమో, అందరూ కలిసి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ దాచారేమో. సార్, మీరు అన్నట్టు నాయుడు గారి ఇంట్లో శాంతి ఉండుంటే నాయుడు గారు మూర్తి గారి ఇంటికి ఎందుకు వస్తారు సార్? ఏమీ తెలియనట్టు మనల్ని నమ్మించడానికి నాయుడు దంపతులు మూర్తి ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. ఉండొచ్చు సార్. సార్, నాయుడు గారి ఇంటికి వెళ్ళి సోదా చేయమంటారా సార్? నరసింహనాయుడు అంటే ఆషామాషి మనిషి కాదయ్యా, చాలా పెద్ద మనిషి. మనం డైరెక్ట్గా వెళ్ళి సోదా చేయడం అంత మంచిది కాదు. తెలివిగా వేరే విధంగా ట్రై చేయాలి. ఫోర్ నాట్ వన్ రిసీవింగ్ ఓవర్. ఎస్ సార్. అలాగే సార్. ఓవర్. కానిస్టేబుల్ గారు, మెసేజ్ ఎక్కడి నుంచి? మా పోలీస్ స్టేషన్ నుంచి మేడం. ఏంటి విషయం? అరెస్ట్ చేయడానికి మా ఎస్ఐ గారు వెళ్తే మీ అత్తగారు తప్పించుకున్నారట. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నది ఆరాధిస్తున్నారు. కానిస్టేబుల్ గారు, మా అత్తగారు ఉంటే 2 చోట్ల ఉంటారు. అది ఎక్కడెక్కడో చెప్పగలరా? ఉంటే నరసింహనాయుడు గారింట్లో ఉండాలి, లేదా రామచంద్ర సేట్ ఇంట్లో ఉండాలి. ఆ 2 చోట్ల తప్ప ఇంకెక్కడా మా అత్తగారు ఉండలేరు, ఉండరు. నాయుడు గారు, రామచంద్ర సేటు మా అత్తగారికి బాగా ఆప్తులు. ఆప్తులైనా ఎవరైనా మాకు అనవసరం. మీరు చెప్పేది నిజమేనా? నిజమండి. సమయానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. 401 కాలింగ్. 401 మాట్లాడుతున్నాను సార్. అడబాల శాంతి ఉంటే నరసింహనాయుడు ఇంట్లో కానీ లేదా రామచంద్ సైట్ ఇంట్లో కానీ ఉండాలి. ఈ విషయం స్వయానా శాంతి కోడలు సీతే చెప్తుంది సార్. మెసేజ్ ఓవర్ సార్.